హలో అండి. వెల్కమ్ టు సుబ్బూస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఎప్పుడు గోధుమ పిండితోటి, మైదా పిండితోటి కేక్ చేసుకుంటూ ఉంటాం కదా! అలా కాకుండా ఇప్పుడు రవ్వతోటి కేక్ చేసి చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగా వస్తుంది. నాకైతే స్పాంజిలాగా వచ్చేసింది. నేను మిక్సీ కూడా వాడలేదు. ఎలా చేశానో, ఎలా చేసుకోవాలో లేట్ చేయకుండా ఈ వీడియోలో చూసేద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి హాఫ్ కప్ వరకు షుగర్ని వేసుకున్నాను. అలానే షుగర్ని తీసుకున్న అదే కప్ తోటి ఫుల్ కప్పు వేడి వేడి పాలని వేసుకున్నాను. ఇలా వేడి పాలు వేసుకున్న తర్వాత బాగా పంచదార అంతా బాగా కరిగిపోయేలాగా ఇలా విస్కర్ తోటి బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, నాకైతే పంచదార కరిగిపోయింది. ఇప్పుడు పాలని ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పు తోటి ఉప్మా రవ్వని 1 కప్పు వేసుకున్నాను. దీన్ని సుజీ రవ్వ అని కూడా అంటారు. ఇలా వేడి పాలల్లో ఉప్మా రవ్వను వేసుకోవడం వల్ల మనం ఇందులోకి నూనెను కానీ ఎలాంటి నెయ్యిని కానీ వాడనవసరం లేదండి. ఇలా వేడి పాలలో రవ్వను వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రవ్వ పాలని అబ్జర్వ్ చేసుకొని చాలా సాఫ్ట్గా తయారైపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ మిశ్రమాన్ని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాము. ఈలోపు మనము కేక్ని ఎందులో అయితే బేక్ చేసుకుంటున్నామో దానికోసము ఇలా ఒక స్టీల్ గిన్నెను తీసుకున్నానండి. మీ దగ్గర కేక్ టిన్ ఉంటే కనుక కేక్ టిన్ తీసుకోండి. ఇలా లోపల నెయ్యి వేసేసుకొని గిన్నెంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మైదా పిండిని 1 స్పూన్ వేసుకొని ఇలా గిన్నెకి స్ప్రెడ్ చేసి పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. అలానే ఒక 5 జీడిపప్పులు, 2 బాదం పప్పులు తీసుకొని వీటిని పచ్చాగా దంచేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్లో సాల్ట్ కానీ శాండ్ని కానీ వేసుకొని ఇలా మధ్యలోకి స్టాండ్ని పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకుందాము. లో ఫ్లేమ్లో పెట్టుకొని ప్రీహీట్ చేసుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత రవ్వ ఎలా ఉందో చూసేద్దాము. చూసారు కదా, రవ్వ పాలని అబ్జర్వ్ చేసుకొని కన్సిస్టెన్సీ అనేది ఇలా గట్టిపడిపోయింది. ఇప్పుడు విస్కర్ తీసుకొని బాగా రవ్వని మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల రవ్వ అనేది సాఫ్ట్గా వచ్చేస్తుంది. మనం నెయ్యి వాడుకోపోయినా నూనె వాడుకోపోయినా కూడా వేడి పాలు పోసుకున్నాం కాబట్టి ఆ సాఫ్ట్నెస్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వరకు బేకింగ్ సోడా, అలానే ఒక హాఫ్ టీ స్పూన్ వంట సోడా వేసుకొని వెనిలా ఎసెన్స్ కూడా 1 టీ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర వంట సోడా, బేకింగ్ సోడా లేకపోతే కనుక ఒక ఈనో ప్యాకెట్నైనా వాడుకోవచ్చు. అలానే వెనిలా ఎసెన్స్ లేకపోతే యాలకుల పౌడర్ను కూడా వాడుకోవచ్చు. ఇలా ఈ మిశ్రమం అంతా బాగా కలిసిపోయేలాగా ఒకటే డైరెక్షన్లో కలిపేసుకున్నామంటే రవ్వ అనేది మరింత సాఫ్ట్గా వచ్చేస్తుంది. ఇలా కలిపేసుకున్నామంటే కనుక కేక్ అనేది చాలా బాగా వచ్చేస్తుంది. ఇలా ఒక 5 నిమిషాలు కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఇలా వస్తే సరిపోతుంది. మీకు ఒకవేళ కొంచెం లూజ్ అనిపిస్తే కనుక కొంచెం రవ్వని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక లెమన్ని ఇందులోకి పిండేసుకుని ఇప్పుడు ఈ లెమన్ కూడా బాగా కలిసిపోయేలాగా కలిపేసుకున్నామంటే సరిపోతుంది. మీరు యూనో ప్యాకెట్ను వాడితే కనుక లెమన్ వాడనవసరం లేదు. మనకి కేక్ బ్యాటర్ అనేది తయారైపోయింది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం కేక్ చేసుకోవడానికి రెడీ చేసి పెట్టేసుకున్న గిన్నెలోకి ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనము డెకరేట్ చేసుకోవడానికి జీడిపప్పులు, బాదం పప్పులు తీసుకున్నాం కదా, వాటిని ఇప్పుడు పైన ఇట్లా చల్లేసుకోవాలి. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే వాటిని వాడేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మనం ప్రీహీట్ చేసి పెట్టేసుకున్నాం కదా కుక్కరు, అందులోకి పెట్టేసుకున్నాము. చేతులు కుక్కర్కి తగలకుండా జాగ్రత్తగా ఇలా మధ్యలోకి గిన్నెని పెట్టేసుకొని హీట్ అనేది బయటికి పోకుండా మూత పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టుకొని ఒక 30 నిమిషాల నుంచి 40 నిమిషాల వరకు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకున్నామంటే కనుక మనకి కేకు బాగా కుక్ అయిపోతుంది. నేను 40 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. కేక్ ఉడికిందో లేదో ఒకసారి చాకు పెట్టి చెక్ చేసుకున్నాము. మీ దగ్గర టూత్ పిక్ ఉన్నా కూడా పెట్టేసుకోవచ్చు. చూసారా, చాకు అయితే అంటుకోకుండా వచ్చేసింది కదా, కేకు బాగా ఉడికిపోయిందని అర్థము. ఇప్పుడు ఈ గిన్నెను తీసి
బయట ఇలా పెట్టేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. చూసారు కదా కేక్ అనేది పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు ఒక చాకు తీసుకొని ఇలా చుట్టూరు గిన్నె నుంచి కేక్ని వేరు చేసుకుందాము. ఇలా చేసుకున్న తర్వాత పైన ఒక ప్లేట్ పెట్టేసి ప్లేట్లోకి టర్న్ చేసుకొని ఒకసారి ఇలా ట్యాప్ చేసామంటే కేక్ అనేది ఈజీగా ఊడొచ్చేస్తుంది. చూసారు కదా కేక్ అనేది కలరు గోల్డ్ కలర్లో ఈవెన్గా ఉడికిపోయింది. నేను లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకున్నాను. కరెక్ట్గా చాలా బాగా వచ్చేసింది. ఇలా గనక చేసుకున్నారంటే మీకు కూడా చాలా బాగా వస్తుంది. పక్కా ఈ కొలతలతోటి తప్పకుండా ట్రై చేయండి. నేనైతే నెయ్యిని కానీ నూనెని కానీ వాడలేదండి. అయినా కూడా కేకు చాలా సాఫ్ట్గా వచ్చేసింది, స్పాంజ్ లాగా. చూసారు కదా, తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.